ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. స్వభావస్తు ప్రవర్తతే అని ఉపనిషత్తు చెప్పింది. అనగా ఈ ప్రకృతి స్వాభావికంగానే తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వస్తున్నది. The Upanishad has declared that nature functions quite naturally and automatically. దీనిని మరొకరు ఉద్ధరించటం కానీ, నశింపచేయటం కానీ, లేక ప్రోత్సహింపచేయటం కానీ సాధ్యము కాదు. There is no need and it is not possible either for any person either to improve it or to destroy it. ఇది ప్రకృతి యొక్క స్వభావము. This is the very nature. ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము. Nature in a way is a very aspect of Atma, immortality itself. It does not change in a way. ఇట్టి పరతత్వాన్ని ప్రకృతికి ప్రబోధింపగాంచి దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క గుణములను సృష్టించుకుంటూ వచ్చింది. In order to make this immortal divinity clearer to people who are having a natural limitation, certain qualities have been described. అవి సత్వ రజో తమో గుణములు. And those three qualities are Sattva, Rajas and Tamas. ఈ గుణములను ప్రకృతి యందు వ్యాపింపచేయాలన్నా దీనికి కొన్ని ఉపాధులు అత్యవసరము. If you want that these three qualities should manifest themselves in nature, there is need for some physical bodies, some form. ఆ యొక్క ఉపాధులే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేటువంటి పేరుతో ప్రకటితం చేస్తూ వచ్చింది. Those very forms are Brahma, Vishnu and Maheshwara. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కేవలం దేహదారులు కాదు. Brahma, Vishnu, Maheshwaras do not have such physical bodies as such. ఇది కేవలము గుణోపాధి స్వరూపులు. They are only the embodiment of attributes. ఇటువంటి గుణముల యొక్క ఆకారమును ధరించినటువంటి యొక్క దివ్య స్వరూపములే ఈ యొక్క బ్రహ్మతత్వము, ఈశ్వరత్వము, విష్ణుత్వము. This Brahma Tattva, Vishnutva and Ishwaratva are only the forms which have qualities as their very basis and content. ఇక్కడ ఈశ్వరత్వం అనగా ఏమిటి? What do you mean by the principle of Ishvara? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశో అర్జున తిష్టతి అని గీత. అనగా ఈశ్వరుడు అనగా హృదయుడు అని, హృదయేశుడు అని పేరు. That means Gita has declared that Ishvara resides in everyone's heart. సర్వుల హృదయంలో కూడాను ప్రకాశింపచేసేటువంటి వాడు. He is the one who makes every heart shine. కనుక అందరి హృదయం నందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్య శక్తి ఉంటున్నది. The power of and the principle of Ishvara is residing in ఈ everyone's హృదయం heart. అనే శృతులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది. Another name given for this Ishvara is Atma. ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది. From this heart has come the mind. ఈ మైండే విష్ణు తత్వము అని. This mind may be compared to Vishnu Tattva. విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని యొక్క అర్థము. Vishnu refers to an all-pervasive entity. కనుక మనస్సు కూడాను మనోమూలం విధం జగత్, జగత్తంతా వ్యాపించినటువంటిది మనస్సే. Mind is all-pervasive. It can be found everywhere in the world. కనుక ఈ మనస్సునికే విష్ణుత్వము అనేటువంటి పేరు. That is why mind has been given the name of ఈ Vishnutva. విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసము. People believe that Brahma has taken his birth from the navel of Vishnu. అనగా ఈ మనస్సు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపము. This word has taken its birth from the mind and that is equivalent to Brahma Tattva. కనుకనే ఈశ్వర, విష్ణు, బ్రహ్మ అనగా ఏమిటి? హృదయమే ఈశ్వరుడు, మనస్సే విష్ణువు, వాక్కే బ్రహ్మ. What do you mean by Ishvara, Vishnu and Brahma? Ishvara is heart, Brahma is mind and Vishnu is mind and Brahma is word, walk. ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం. If you bring all these together and combine them, that is the very nature of Brahma Tattva. కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈ ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీనిని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది. When you say
that Brahma is the preceptor Guru, Vishnu is Guru, Ishvara is Guru. This is how you will have to understand. In this perspective, ఇట్టి పవిత్రమైన అర్థమును కూడినటువంటి యొక్క ఒక శ్లోకమునకు ఏదో గురుత్వానికి ఒక అల్పత్వంగా మనం భావించి దీనిని అనేకత్వంగా మనం విభజించి నానత్వాన్ని స్వీకరించి యథార్థాన్ని విస్మరిస్తూ వస్తున్నాం. this sloka or this stanza, which has got such a glorious meaning and understanding and correct interpretation of Brahmatva, Vishnu Tattva and Ishwaratva, have been wrongly interpreted to give a narrow meaning as if they are three persons. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని అంతరార్థం ఏమిటి? గురుర్ బ్రహ్మ సృష్టికర్త కాదు, వాక్కే మనకు నిజమైనటువంటి గురువు. What is గురుర్ విష్ణు మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి మనస్సు, సర్వక్షేత్రములు యందు కూడాను ప్రతిష్ఠ అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము. the mind which గురుదేవో మహేశ్వర, అదే హృదయ స్థానము. mind also, which is all pervasive, must be taken as Guru and as an aspect of Vishnu. And గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు. heart must be taken as Guru, as Ishvara. And in fact, the Parabrahma Swarupa, which is a combination of Brahma, Vishnu, Maheshwara, all these three aspects of world, mind and heart, that alone is divinity and a true divinity. కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థం ఏమిటి? అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వము. What do you mean by the true principle of Guru? And that is the power of dispelling మనకు darkness. ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారము తప్పినది కాదు. So long as you have got these three qualities, you cannot be free from darkness. కనుకనే ఈ మూడు గుణములకు అతీతమైనటువంటి స్థాయిని మనం పొందినప్పుడే అదే గురుత్వము అన్నారు. ఇంకా బోధించడం కాదు. Only when you transcend these three natural qualities, then only you become Guru. లేక ఈ మూడింటి యొక్క గుణముల యొక్క ఏకత్వాన్ని భావించినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క గురుబోధ. If you can combine the three qualities of Sattva, Raja, Tamo in correct proportion, then that it becomes real Guru ఈ Bodha. Also మూడింటి యొక్క message Guru. ఏకత్వము అదే మమాత్మ సర్వభూతాత్మ, అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే, ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం. We should understand that God resides in everyone. That is the unifying factor. When you give up this unity and develop diversity, then you tend to become sorrowful and miserable. త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి పోషింపబడి నశింపబడుతూ ఉంటుండాలి. It is an account of change of these three qualities, the creation, the sustenance and the destruction of the ఈ entire సృష్టికి అంతా creation కూడాను taking place. త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు. For the entire creation, these three qualities are the very foundation, the very basis and the very life breaths. కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే. We should consider our body as a temple. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాది. In this temple of body, in the heart, there resides ఈ divinity. త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు. Brahma, Vishnu, Maheshwara in the form of these three qualities reside in this heart. కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట్ల వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గములో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు. ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు. It is a sign of ignorance to think
that Brahma is residing in one loka, Brahma వారు కూడా loka. ఒక్కొక్క కాలనీలంతా కట్టుకొని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి. If these people are also having their own palaces to dwell, what is the difference నాది between these కైలాసము, people నీది and- స్వర్గము, నీది వైకుంఠమని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్లవుతారు వాళ్ళు? If there is that kind of difference between Brahma, Vishnu and Maheshwara in terms of the dwelling place itself, in what way can they be different from human beings? గుణోపాధి స్వరూపులైపోయి ప్రతి మానవుని యందు కూడాను ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు. All these three gods are residing in every human heart in the form of Sattva, Rajo, Tamo qualities. కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్. This temple of physical body is not a static one. It is a moving temple. It goes కనుకనే from place to భగవంతుడు place. మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. It is in this context we should recognize that God always is with us because He is inside us and we should మనమే conduct దైవ ourselves. స్వరూపము. We are the very embodiment of God. అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము. Only when we go thus far, we can recognize the full divinity in us and then enjoy that bliss of divinity in ఆ ourselves. పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము. We can also recognize fullness in us. మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకును మనం ఏకత్వాన్ని భావించాలి. We should recognize the truth that we are God and God is we, and conduct ourselves in every action. We have to prove that kind of feeling of దివ్యాత్మ faith. స్వరూపులారా, ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము. ఇంకా పైన ఈ సాధనతో కాదు, మనం ఆచరణలో పెట్టాలి. Embodiments of divine Atma. We have been doing different types of sadhana for a long ఏది time. చెప్పుతున్నామో, ఏది తలస్తున్నామో, ఏది మనం చేస్తున్నామో, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం నిరూపించాలి. Enough of all sadhanas. We should practice now. We should prove the unity of thought, word and deed in our own అది ప్రాపర్ action. స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. అదే అప్పుడు నీవు మానవుడిగా రూపొందుతావు. Then only you can really become a proper man. And it is in this context it is ఈ said, మూడింటి యొక్క ఏకత్వమే కింద కాకపోతే మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం, నీవు దురాత్ముడిగా మారిపోతావు. if you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma at all. అందుకోసమనే హార్ట్, హెడ్, హ్యాండ్, ఇది 3HV. ఈ మూడింటి ఎందుకు కూడా మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి. It is with reference to our heart, our head and our hand. We should prove ourselves as a model, as an ideal కనుకొని and as ఈనాడు an example. ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి. Today all our spirituality is becoming only a big show. కావలసిన ఉపన్యాసాలు చెప్తున్నాము, We are delivering very big speeches. కావలసిన సేవలు చేస్తున్నాము, We are also undertaking భజనలు service. సలుపుతున్నాము, We are also doing bhajan ఇంకా ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము. and many more things ఎన్ని are చేసి undertaken. ప్రయోజనం ఏంటి? మూడింటి యొక్క ఏకత్వం కాక Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things in ఈ any way? సప్తరజోతో తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి. We should experience the unity of sattva, raja and tamo అప్పుడే gunas. మనకు ఆనందము, Then only we are full of అప్పుడే this. ఆత్మ సందర్శనం. Then only we can get the vision of Atma. ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు. Atma cannot be found in a different ఈ place. ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటు కదిలేటువంటిది కాదు. Atma is not one which moves from one place to another place. దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు. We should not consider God comes from one place to another place. to do సర్వత్రా darshan. ఉండినటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంటుండాలి? When God is all pervasive, where is the need for him to travel from one place? రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వము. Divine power is one which does not have comings and goings. కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం. When we practice things properly, we become entitled for ఈ experiencing the bliss. ఐకమత్యం కావాలి. There is need for unity. ఏకత్వంలో మన ఆనందం ఇమిడి ఉంటుండాలి. The entire bliss lies in unity. ప్రేమ స్వరూపులారా, ఏదో గురు పౌర్ణమి అనుకొని, ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని, ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనాలి. Embodiments of divine love. In the name of Guru Purnima, we should not get bound by wrongly understanding Guru Purnima and Guru as a small గురువు ఒక్కడే, individual. దైవం ఒక్కడే గురువు. There is only one Guru and ఆ he is గురువు God. ఎవరు? అది నీవే.
Who is that guru? It is yourself. ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది, నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు. That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే. The Brahma, Vishnu, Maheshwara are the qualities which are embedded in you. కనుక నిన్ను హతం చేసేది కానీ పోషించేది కానీ రక్షించేది మన గుణములే. It is these qualities itself which can destroy you or which can lift you up into an elevated state. మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది, అదే విష్ణుత్వంగా మారిపోతుంది. If your behavior and conduct is okay, it becomes Vishnutva and gives you protection. పాపమనగ వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు. Sin does not exist in a separate land by itself. Sin is associated with a type of action that you దేవుడనగ perform. వేరు దేశమందును లేడు, తాను చేయు పనుల తగిలియుండు. God does not dwell in a different country or a nation. God is associated with the type of action that you కనుక undertake. పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి. Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin. అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి. We should believe this in fullness. నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము, For my good or bad, it is my conduct which is responsible. నా అతపతనములకు కానీ నా అభివృద్ధికి కానీ నా గుణములే కారణము. For my destruction or for my good, it is only my behavior which is responsible. కనుక మన గుణములను సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి. You have to satisfy yourself and correct yourself that you should always follow good qualities so that your life will be happy. కనుక మన కష్టాలు దూరం చేసుకోవటానికి కానీ సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమైనటువంటిదిగా ఉంటుండాలి. If you want to free yourself from misery and sorrow and have a happy life, it is your conduct and behavior must be good. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం